ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాం. మా ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయ వ్యవస్థ పైన మరి మిగిలిన వ్యవస్థలపైన గౌరవం కలిగినటువంటి ప్రభుత్వం ఇది. మొట్టమొదటి నుంచి కూడా ప్రతి వ్యవస్థను కూడా గౌరవించే మనస్తత్వం కలిగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకోకుండా ఈరోజు ఏదైతే తీర్పు సుప్రీంకోర్టు వివరించిందో దాన్ని మేము గౌరవిస్తాం. మరి రాష్ట్రంలో జరగవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖున పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, దానికి ఈ అడ్డంకి ఏదైతే ఉందో, ఎన్నికల కోడ్ అనే అడ్డంకిని మరి ఎన్నికల కమిషనర్ గారు పెట్టిపోయారో దాన్ని తొలగించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్టు. దీనికి సంబంధించి భూములు సేకరించడం, లబ్ధిదారులను ఎంపిక చేయడం, అలాగే వారికి సంబంధించినటువంటి సైట్ అలాట్మెంట్స్ కూడా మరి పూర్తిగా ఏవైతే బౌండరీస్తో కూడా ప్లాట్ అలాట్మెంట్ కూడా జరిగిపోవడం, ఇవన్నీ ఇంతకు ముందే ఎలక్షన్ కోడ్ రాకముందే జరిగి ఉన్నాయి. కాబట్టి ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అయినా కానీ ఎన్నికల కమిషన్ ఒక కమిషనర్ దుర్బుద్ధితో మరి దీన్ని ఆపాలనే ప్రయత్నం చేశారు. మరి దీనికి అడ్డంకి తొలగడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు దాదాపు 26 లక్షల మందికి పైగా ఈరోజు లబ్ధిదారుని ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది నెరవేరే సమయం ఇది. మరి ఈ సందర్భంలో కూడా ఎలక్షన్ కమిషనర్ మరి ఈ ప్రోగ్రామ్ని వాయిదా వేయాలని, మరి దీనికి కూడా ఎన్నికలు కూడా వర్తిస్తుందని చెప్పడం చాలా బాధాకరమైన విషయం, చాలా బాధపడుతున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఈ అడ్డంకి తొలగింది. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన తన విచక్షణాధికారాలతో ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా చేశారని చెప్పారు. మరి విచక్షణాధికారం అంటే ఏమిటని ఆయన అడుగుతున్నారు. విచక్షణాధికారం అనేది సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి, ప్రజల కోసం చేసేదిగా ఉండాలి, ప్రజల అభివృద్ధి కోసం చేసేదిగా ఉండాలి. కానీ ప్రజల అవసరాలకు మరి అలాగే పాలకుల మరి చిత్తశుద్ధి ఏదైతే ఉందో, మరి ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలని అడ్డుకోవడానికి తన విచక్షణాధికారాలని ఆయన ఉపయోగించినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే విచక్షణాధికారం అనేది, డిస్క్రిషనరీ పవర్ అనేది మరి ప్రతి వ్యవస్థలో కూడా రాజ్యాంగ కల్పించినట్టు ఒక వెసులుబాటు. మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును, ఆ బాధ్యతను మరి ఎలక్షన్ కమిషనర్ గారు దుర్వినియోగం చేసినట్టు ఈ రాష్ట్రంలో స్పష్టంగా అర్థమైంది. మరి ఈ రాష్ట్రంలో కరోనా సంబంధించిన వ్యాధికి సంబంధించినటువంటి మూలాలు లేకపోయినప్పటికీ, కరోనా వ్యాధి తీవ్రత లేకపోయినప్పటికీ మరి 2 రోజుల్లో మరి 21వ తారీఖు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయ్యేది. మరి ఇప్పటి వరకు కూడా ఒక కేసు కూడా కరోనా వైరస్కి సంబంధించినటువంటి ఒక కేసు కూడా ఎక్కడ మరి ఐడెంటిఫై కాలేదు, ఎక్కడ కూడా బహిర్గతం కాలేదు. ఈ సందర్భంలో ఆయన ఎన్నికల్ని మరి వాయిదా వేయడం, దానికి తన విచక్షణాధికారం ఉపయోగించారనడం చాలా హాస్యాస్పదం. మరి ఆయనకున్నటువంటి మరి పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటి తన విచక్షణాధికారం ద్వారా ఇలా చేశానని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రజాస్వామ్యానికి ఒక మరి చెంపపెట్టు, ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసిన వ్యక్తి మరి ఎన్నికల కమిషనర్ గారు. కేవలం మరి తను ఏదైతే ఇంతకుముందున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో లబ్ధి పొందాడో మరి ఆ లబ్ధిని, ఆ రుణాన్ని, ఆ రుణభారాన్ని తీర్చుకోవడానికి ఈరోజు ఎన్నికల కమిషనర్ ఈ విధంగా చేశారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఏదైతే విచక్షణాధికారం ఉందో అది కేవలం ప్రజాప్రయోగం కోసం జరగాలి, వ్యవస్థను చక్కదిద్దడానికి కావాలా.
మరి వ్యవస్థను గాడిలో పెట్టడానికి కావాలి, కానీ పూర్తిగా స్వప్రయోజనాల కోసం మరి వేరే వ్యక్తుల యొక్క ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. మొట్టమొదటిగా ఈయన ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో రమేష్ కుమార్ గారు ఈ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి స్వప్రయోజనాలు కానివ్వండి, మరొక వ్యక్తుల యొక్క, మరొక పార్టీ యొక్క, మరొక వర్గం యొక్క మరి ప్రయోజనాల కోసం చేసినట్టే కనపడుతుంది, కానీ ప్రజా ప్రయోజనాలకు చేసినట్టుగా ఉపయోగించినట్టుగా ఎక్కడా కనపడలేదు. ఎటువంటి దాఖలాలు కూడా లేవు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందుతున్నాయి. వారంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పట్ల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పూర్తి సంతోషంగా, ఆనందంగా ఆయన అభిమానిస్తున్నారు. ఈ ప్రభుత్వం మరి 10 కాలాల పాటు మరి అధికారంలో ఉండాలని కూడా కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తెచ్చి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ ఫలాలు ఏవైతే ప్రజలకు అందించాలనే లక్ష్యం పెట్టుకుని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో వాటికి తూట్లు పొడిచే ప్రయత్నం చేశారు ఎలక్షన్ కమిషనర్ గారు. మరి ఆయన స్వప్రయోజనాలు కానివ్వండి, వేరొకరి ప్రయోజనాలు కానివ్వండి, ఇందులో ఉన్నాయనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము తప్పుకోకుండా ఎన్నికలు ఏ రోజు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం. మరి స్థానిక సంస్థల్లో విజయం సాధించడంతో పాటు మరి ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన పార్టీగా, వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఏ అవసరమవుతాయో వాటన్నింటినీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపు 5,500 కోట్ల వరకు కూడా రాకపోవడానికి కారణం ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యతారహితమైనటువంటి, ఆలోచనారహితమైనటువంటి చర్య కారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మార్చి 31 లోపల ఎన్నికలు జరిగి మరి స్థానిక సంస్థల యొక్క ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచి సర్పంచులుగా, మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా బాధ్యతలు తీసుకుని ఉంటే ఇది రావడానికి చాలా సులువుగా ఉండేది. ఇప్పుడు ఏదైతే చర్య ఉందో మరి నిన్న ఎలక్షన్ కమిషనర్ కూడా మరి మాట్లాడాడు, లేఖ రాశాడు. ఈ నిధులకు మరి ఎన్నికలకు సంబంధం లేదనే విషయంగా కూడా ఆయన లేఖలో పేర్కొన్నట్టు కూడా మాకు తెలిసింది. మరి మేము ఒక్కటే కోరుతున్నాం, ఎలక్షన్ కమిషనర్ కానీ వారిని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, ఏవైతే ఇవి ఎన్నికలు వాయిదా పడ్డాయో దీనికి కారణం ఎలక్షన్ కమిషన్. ఈ ప్రభుత్వం సర్వదా సంసిద్ధంగా ఉంది ఎన్నికలు నిర్వహించడానికి. మరి ఈ ప్రభుత్వం యొక్క సంసిద్ధతను, ఈ ప్రభుత్వం యొక్క మరి ఉత్సాహాన్ని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, 14 ఫైనాన్స్కి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాబోయే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా విడుదల చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఒక అనాలోచితమైనటువంటి చర్య, ఒక స్వప్రయోజనానికి సంబంధించిన చర్య అయినటువంటి ఎలక్షన్ కమిషన్ చర్య ఏదైతే ఉందో దానివల్ల ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆగిపోకూడదు, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు దెబ్బ పడకూడదు, ఈ రాష్ట్రం ప్రగతికి కుంటుపడకూడదు, ఈ రాష్ట్ర ప్రగతి కుంటుపడకూడదు అనే ఒక విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా రాబోయే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి 14 ఫైనాన్స్ సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపు 5,500 కోట్లు ఇవి రాకపోతే తప్పకుండా ఈ పాపం అంతా కూడా చంద్రబాబు తగులుకుంటుంది. ఆయన భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆయన పార్టీని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేవలం చంద్రబాబు యొక్క తప్పుడు నివేదిక వల్ల, చంద్రబాబు యొక్క స్వప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు పార్టీని బతికించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈ కుట్రలో భాగస్వామ్యమై, ఈ కుట్రలో పావుగా చేసుకుని కమిషనర్ని ఆయన చేత ఈ కార్యక్రమం చేయించాలనే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతున్నటువంటి చంద్రబాబుకు తప్పుకోకుండా మరి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా దీనికంతటికీ మూల కారణం, మూల పురుషుడు చంద్రబాబే అని కూడా ఈ సందర్భంగా ప్రజలంతా గమనిస్తున్నారు. ఆయన రాబోయే కాలంలో మరి తగిన
రీతిలో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది.